హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పూర్ణి. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా అయిపోయే దోసకాయ వంకాయ పచ్చడి చేసుకున్నాం. ముందుగా అన్ని కూరగాయలని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత దోసకాయలని వంకాయలని చిన్న చిన్న ముక్కలాగా కోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్‌లో మిరపకాయలని కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారుతుంటే సరిపోతుంది. ఓవర్ ఫ్రై అవ్వకుండా చూసుకోండి. లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తర్వాత అదే ఆయిల్‌లో టమాటాలని యాడ్ చేస్తున్నాను. టమాటాలని ఇలా కట్ చేసుకొని డైరెక్ట్‌గా పాన్‌లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్లోగా కుక్ చేసుకోండి. టమాటా సాఫ్ట్‌గా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొన్ని ఎండుమిరపకాయలని తీసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూల్ అయ్యేంత వరకు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీలో వంకాయ, టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కల్ని పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని ఆవాలు చిటపటలాడే వరకు ఉంచి దానిలో జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే వెల్లుల్లి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. అంతే, మన సింపుల్ దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.